మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు బాలకృష్ణ గారికి కూడా చాలా రకాలుగా కలిసొస్తుంది. ఈ సంవత్సరంలోనే పద్మభూషణ్ వచ్చిన, జాతీయ స్థాయిలో తెలుగుకు సంబంధించి బెస్ట్ యాక్టర్ అని చెప్పి జాతీయ అవార్డు వచ్చిన, తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఎడిషన్లో బాలకృష్ణ గారి పేరును కూడా చేర్చాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. ఇవన్నీ కూడా మొత్తం మీద అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరి అవార్డు ఎందుకు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్నది తెలియదు కానీ బట్ ఆ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ CEO సంతోష్ శుక్లా అట, ఆయన అఫీషియల్గా జారీ చేసినటువంటి ఆ ప్రశంసతో కూడిన ప్రకటనలో బాలకృష్ణ 5 దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా ప్రశంసించారని ఆయన ప్రశంసించారు. మిలియన్ల మందికి స్ఫూర్తి అట. ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్ మార్కులు స్థాపించిన వారసత్వం అట. ఈయన ఫ్యాన్ ఉన్నట్టున్నారు వాళ్ళకి. భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్ మార్కులు స్థాపించిన వారసత్వం అంట బాలకృష్ణది. 5 దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా నిలిచాయట. ఇంకా బాగానే పెట్టినట్టున్నారు. సాంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయి ఉండి నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం ప్రముఖ నటుడి ప్రయాణాన్ని మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి. బాగా పొగుడుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రధాన కార్యాలయం లండన్లో ఉంటుందట. సో ఆ ఎడిషన్లో బాలకృష్ణకు చోటు దక్కిందట. అధికారం వచ్చిన తర్వాత నిజంగా చాలానే కలిసి వస్తూ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు, భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన ఒక సువర్ణ అధ్యాయం అని, ఆయన అసాధారణ ప్రయాణానికి ఈ అవార్డు ఒక నిదర్శనమని, మైలురాయ్ మా ప్రియమైన బాలయ్యకు అభినందనలు అంటూ మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నారు. బాగుంది. వరుస పెట్టి ఈ సంవత్సరంలోనే 3 ప్రధానమైనవి. అందుకే అధికారం కూడా బాగా కలిసి వస్తూ ఉన్నట్లుంది మొత్తానికి.